నియోజకవర్గం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పర్యటించారు. అధికారులతో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో ఎక్కడా రాజీ పడేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కావలిలో మౌలిక సదుపాయాల విస్తరణకు మరింత ఉత్సాహంగా పనిచేస్తామని, ప్రజల అవసరాలే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. 22 కోట్ల రూపాయలతో భాష్యం స్కూల్ మొదలుకొని మద్దూరుపాడు సెంటర్ వరకు ఈరోజు 4 లైన్స్ రోడ్డుని పూర్తి చేయటం, అందులో సెంట్రల్ లైటింగ్ కూడా పూర్తి చేసిన వేళ రిపబ్లిక్ దినోత్సవం నాడు ఈ సెంట్రల్ లైటింగ్ని ప్రారంభించినటువంటి వేళ ఈ రోజున ఈ రోడ్డుని సందర్శించాలి. సాయంత్రం పూట సెంట్రల్ లైటింగ్ ఎలా ఉందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో జాతీయ వాదాన్ని పెంచే విధంగా, జాతీయ జెండాకి రూపకల్పనగా జరిగే విధంగా ప్రతి స్తంభానికి కూడా జాతీయ జెండాకు సంబంధించినటువంటి రంగులతో ఈరోజు లైటింగ్ని పూర్తి చేసిన వేళ దీన్ని అన్నింటినీ కూడా సందర్శిద్దామని మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు, బీజేపీ, జనసేన సభ్యులు అందరం కూడా ఇక్కడికి విచ్చేసి దీన్ని సందర్శించడం కూడా జరిగింది. అతి తొందరలో రాష్ట్ర మంత్రివర్యులు ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం, అదేవిధంగా కలికి యానాదిరెడ్డి బొమ్మ దగ్గర నుంచి ముసునూరు వరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావలి ప్రజలకు ఇచ్చినటువంటి కానుకగా 35 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే దాన్ని కూడా శంకుస్థాపన చేసి ఆ ప్రాంతానికి కూడా ఇదే విధంగా లైటింగ్, ఇదే విధంగా 4 లైన్స్ రోడ్డు, అది 6 లైన్స్ రోడ్డుగా కూడా రూపాంతరం చెందబోతుంది. అదేవిధంగా కావలి టౌన్లో మిగతా బిట్టు కూడా అతి తొందరలో పూర్తి చేసి 9.4 కిలోమీటర్ల స్ట్రెచ్ మొత్తం కూడా ఒకే విధంగా వీధి దీపాలతో పాటు సుందరీకరణంగా కావలి పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం. కావలి ప్రజలందరూ కోరికల మేరకు కావలి ప్రజలందరూ సహకరిస్తే ట్రంక్ రోడ్డుని మన అందరం కూడా ఒకే రంగుతో కానీ వేయగలిగితే కావలి ఒక పింక్ సిటీ గానో ఒక వైట్ సిటీ గానో మన నామకరణం చేసే విధంగా అందరం కూడా ప్రయత్నం చేద్దాం. ట్రంక్ రోడ్డు ఫేస్ వరకు ఎవరు షాపులు కట్టుకున్నా, ఎవరేం కట్టుకున్నా ఒకే కలర్ అందరూ యూనిఫామ్ గా ఉంటే ఇంకా కూడా చాలా సుందరంగా ఉంటుంది. ఎందుకంటే కావలి పట్టణం అభివృద్ధి చెందాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు అందరికీ ఉద్యోగాలు అన్ని రూపకల్పన జరగాలి అంటే పారిశ్రామిక ప్రగతి జరగాలి. పారిశ్రామిక ప్రగతి జరిగిన నాడు ఇక్కడ అందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశస్తులు కూడా వచ్చి కావలిలో ఇల్లు కట్టుకోవటము, కావలిలో స్థిర నివాసాలు ఏర్పరచుకోవాలంటే మన అందరం కూడా స్వాగతించాల్సిన అవసరం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.